అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఏపీ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. ఆ సంఘటన క్షమించరానిది, అసలు సమస్య లేదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకూడదు, ఎలాంటివి ఖండించాలని చాలామంది మాట్లాడటం ఒక ఎత్తు అయితే, భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు నిజంగా కొన్ని మాటలైతే ట్వీట్ చేశారండి. నిజంగా ఆయన ఔన్నత్యానికి, ఆయన గొప్పతనానికి నిజంగా సలాం చేయాలి. ఎందుకంటే జస్ట్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడిని ఆయన ఖండించడం గొప్ప విషయం. వెంటనే ఆన్ ది స్పాట్ సంఘటన జరిగిన వెంటనే ఆయన ఖండించడం మెచ్చుకోదగింది. కాబట్టే భారత ప్రధానమంత్రి అయ్యారేమో. చాయ్వాలా భారత ప్రధానమంత్రి ఎలా అవుతారండి? ఎలాంటి అన్ని పుణుకుపుచ్చుకుంటాను కదా, ఎలాంటి సంఘటనలన్నింటినీ కూడా ఏంటి మానవత్వంతో చూడడం బట్టే కదా, పార్టీలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా ఎలాంటప్పుడు స్పందించాల్సినటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించడంలో తన ఔన్నత్యం అనేది బయటపడుతుంది. అదే నేను చెప్పేది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని ఖండించాలి, ఆ దాడిని అసలు ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కాకూడదు, తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి అని ఆదేశించడం జరిగింది. ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే ఆ దాడికి పురిమిలిపిన వాళ్ళు ఉన్నారో, లేదా ఆ దాడి చేయాలనుకున్నారో చేశారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించండి అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆయన ట్వీట్లో ఎలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పడం జరిగింది. నిజంగా భారత ప్రధాని అయ్యారంటే ఊరికి ఎవరండి? ఎలాంటి లక్షణాలన్నీ పుణుకుపుచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు మహానుభావులు అయ్యారు, మహనీయులు అయ్యారు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నేనైతే చెప్పవచ్చు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించి దోషులు శిక్షించాలన్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకని మీకు ముందుకు వచ్చి చెప్పాలనుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ మాటలు నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, మర్చిపోద్దు. 100% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మర్చిపోద్దు.